ఆబ్కాస్ రద్దు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్వధిక సమ్మెకైనా వెళ్తామని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు రైల్వే జీఆర్ఓ ఆఫీస్ నుండి పారిశుద్ధ్య కార్మికులు, వెటర్నరీ, మలేరియా, పార్కులు, నీటి సరఫరా, యూసిడీ, ల్యాబ్ డ్రైవర్లు, లోడర్లు, ఎకో వాహనాల డ్రైవర్లు, ఇతర అవుట్ సోర్సింగ్ కార్మికులంతా వేలాది మంది జీవీఎంసీ మెయిన్ ఆఫీస్ మీదుగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఈలోగా టైమ్ స్కేల్ ఎన్నికల వాగ్దానం ప్రకారం 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసుని కొనసాగించాలని, ఇప్పటికే ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన చనిపోయిన ఖాళీలు కార్మికుల బిడ్డలకు ఉపాధి కల్పించాలని, సమ్మె ఒప్పందం ప్రకారంగా గ్రాట్యుటీ 85,000 చెల్లించాలని, మట్టి ఖర్చులు 20,000 రూపాయలు చెల్లించాలని సభలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి అప్పారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎంవి ప్రసాద్, కార్యదర్శి జె నాయుడు, ఎం ఈశ్వరరావు, పి అప్పలరాజు, శేషు, శ్రీను, రత్నం, వరలక్ష్మి, ఈ ఆదినారాయణ, రమణ, ఓ అప్పారావు, కృష్ణ, నాయుడు, అనిల్ కుమార్, శ్రీనివాస్, నాగరాజు, రాము, సత్యవతి తదితరులు నాయకత్వం వహించారు. మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక కార్మికులు ఇంత త్వరగా రోడ్డెక్కుతారని, నిరసన ప్రదర్శనలకి పూనుకోవాల్సి వస్తుందని మేము ఊహించాల. కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆశల్ని వమ్ము చేస్తూ, కార్మికులు కోరనటువంటి కోరికలు, సమస్యలు తెచ్చిపెట్టి ఈరోజు కార్మికులు నడిబజారులోకి నెడతా ఉంది. ప్రధానంగా ఆప్కాస్లో 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. మున్సిపల్ కార్మికులు 45,000 మంది. వీరందరినీ ఈరోజు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని మార్చి 6వ తేదీ జరిగినటువంటి మంత్రి మండలిలో నిర్ణయించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. మేము ఇప్పటికే మంత్రి గారిని కలిసాం, అధికారులను కలిసాం. అయ్యా, ఆప్కాస్ రద్దు చేసి మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ ఏజెన్సీలు వస్తే జీతభత్యాలకు గ్యారంటీ ఉండదు, ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదు, పిఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ డబ్బులు అక్రమంగా కాజేస్తారు, పొట్ట మీద కొడతారు. ఈ భయం ఉంది. కాబట్టి ఈ భయాన్ని మీరు నివృత్తి చేయమంటే ఇంతవరకు ఒక్కరు కూడా మేము ఆప్కాస్ రద్దు చేయట్లేదని చెప్పి ఇంతవరకు ప్రకటన చేయాల. కాబట్టి ఈ ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేసి ముందుకెళ్లే పని అయితే తప్పనిసరిగా తగిన గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మేము అడుగుతుంది ప్రైవేట్ ఏజెన్సీలు కాదు, మాకు కావాల్సింది పర్మనెంట్ కావాలి. మేము ఎవరూ చేయలేనటువంటి పని మేము చేస్తా ఉన్నాం. గతంలో విశాఖ ఉదు తుఫాన్లో మున్సిపల్ కార్మికులు ఏ రకంగా చాకరీ చేశారో ఈ జనానికి తెలుసు. ఇటీవల విజయవాడ వరదల్లో ఎట్లాంటి చాకరీ చేశామో, తిండి పెట్టకపోయినా, నీళ్లు ఇవ్వకపోయినా, వసతులు లేకపోయినా ప్రజలను ఆదుకున్నటువంటి వాళ్ళు మా మున్సిపల్ కార్మికులు. కరోనాలో చూసాం, కరోనాలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలు బలి చేశారు. అయినా ప్రజల కోసం పనిచేశాం. అటువంటి మమ్మల్ని నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి నుంచి, పిఎఫ్, ఈఎస్ఐ గ్యారంటీ స్థితి నుంచి, ఉద్యోగాలకు భద్రత ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు అభద్రతలోకి నెడితే చూస్తూ సహించం, తప్పనిసరిగా తిప్పి కొడతాం. అట్లాగే గత 17 రోజుల సమ్మె కాలానికి సంబంధించి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, 36 జీవో ప్రకారం జీతాలు ఇవ్వమని, క్యాబ్ డ్రైవర్లకు 36 జీవో ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాం. బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 36 జీవో ప్రకారం జీతాలు అడుగుతున్నాం. ఈ సమస్య పరిష్కరించట్లేదు. ఇంజనీరింగ్ కార్మికులకే కాదు, ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచుతా ఉన్నారు, అది లేదు. దాన సంస్కారాలు 15,000 నుంచి 20,000 ఇస్తా ఉన్నారు, అది లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్ 75,000 ఇస్తా ఉన్నారు, ఇంతవరకు ఆ జీవోలీల ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఈరోజు మున్సిపల్ కార్మికుల్ని రోడ్డు మీద నెట్టడం అంటే ఈ ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం లేదు. ప్రభుత్వం తక్షణమే సమ్మెకాలపు ఒప్పందాలు, జీవోలు జారీ చేయాలి. ఆప్కాస్ రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు నెరవేర్చకుండా నిరంకుశంగా ముందుకెళ్తే కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని నిరవధిక సమ్మెకి వెళ్తానికి కూడా వెనకాడబోమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 62 ఏళ్లకి రిటైర్మెంట్ వయసు పెంచమని అడిగాం. ఆప్కాస్లో చేర్చిన తర్వాత ఉద్యోగులను నమోదు చేశారు.
ఉద్యోగులు అన్నారు కాబట్టి పని చేస్తున్న మాకు 62 ఏళ్ళకి పెంచం, మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెప్పడం అంటే దుర్మార్గం కాదని చెప్పి అడుగుతున్నాం. గ్రాట్యుటీ రాదని చెప్పడం ఇది దుర్మార్గం. ఇటువంటి దుర్మార్గ విధానాలను మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఒక్కరు కూడా మేము ఆప్కాస్ రద్దు చేయట్లేదు.